పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పెనుగొండకు సంబంధించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది. ఈ దినోత్సవంలో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యి ఇక్కడ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మనం ప్రస్తుతం ఇక్కడ పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే భక్తులు కూడా భారీగా తరలి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు హాజరయ్యి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, ఇక్కడ ఆర్యవైశ్య ట్రస్ట్ ఏర్పాటు చేసిన 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శిస్తారు. మన విజువల్స్లో చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కూడా నిర్వహిస్తుంది. ఇప్పటికే భారీ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. ఈ ఆత్మార్పణ దినోత్సవానికి సంబంధించి ప్రాముఖ్యత ఏంటి అనేది ఇక్కడ స్థానికంగా భక్తులు ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు వస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవానికి ఏం చేస్తారు? ఈరోజు ఏ కార్యక్రమం ఏంటి? జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వాస్తవంగా అమ్మవారి ఆత్మాహుతి రోజు. దీన్ని కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుని ఈ రోజుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దంపతులతో వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మా అదృష్టం. ఈ రకంగా ఈ గుడికి వచ్చి ఈ గుడిని అభివృద్ధి చేయడానికి ఎంతో తోడ్పడుతున్నారు. అంటే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎలా పట్టు వస్త్రాలు, సింహాచలం ఎలా పట్టు వస్త్రాలు అలా ఇస్తున్నారో, అలాగే ఇప్పుడు ఈ రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు చంద్రబాబు నాయుడు గారు దంపతులు వచ్చి ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఫస్ట్ అంటే గతంలో ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చి ఇలా ఆలయాన్ని సందర్శించడం జరిగిందా? ఇదే ఫస్ట్ టైం? మునుపెన్నడూ లేని విధంగా ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, లోకేష్ గారికి అభ్యర్థిస్తే ఇమ్మీడియట్గా 102 గోత్రికలు ఉన్న ఆర్యవైశ్య కుటుంబకుల కోరిక మేరకు ఖచ్చితంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు మేము స్వయంగా అక్కడికి వస్తాము. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇచ్చే ఆనవాయితీని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన విధంగా తదుపరి ఏర్పడిన ప్రభుత్వంలో క్యాబినెట్లో చర్చించారు, అసెంబ్లీలో చర్చించారు. అది 189 జీవోనిచ్చి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ అమ్మవారి గుడికి వచ్చి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టు వస్త్రాలు ఇచ్చే ఆనవాయితీని వాళ్ళు ప్రారంభించబోతా ఉన్నారు. ఆర్యవైశ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఒక చరిత్ర మొదలవబోతా ఉంది. మా యొక్క ఆర్యవైశ్యులకు ఒక గుర్తింపునిస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి జరగబోయే కార్యక్రమం యావత్ దేశంలోనే వేల మంది, కోట్ల మంది ఆర్యవైశ్యుల యొక్క ఉనికిని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తున్నారు. అందరూ కూడా జై వాసవి. చెప్పండి, అంటే ఈరోజు ఇప్పటికే చాలామంది వాసవి పరమేశ్వరి అమ్మవారి అలంకరణకు సంబంధించి చాలామంది భక్తులు వచ్చారు. ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు? ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ కార్యక్రమం జరుగుతుంది? జైవాసవి అండి. పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా, నగరేశ్వర స్వామి మహిషాసురమర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం. ఈరోజు మాఘశుద్ధ విధియ అమ్మవారి ఆత్మార్పణ జరిగిన రోజు. ఈరోజు అంతేకాకుండా వాసవి కన్యకా పరమేశ్వరి అంతేనండి, ముగ్గురు అమ్మవార్ల కలయిక. వా అంటే వాగ్దేవి, సరస్వతీదేవి. సా అంటే సత్యవతి, లక్ష్మీదేవి. వి అంటే వింధ్యవాసిని, పార్వతీదేవి. ముగ్గురు అమ్మవార్లు కలిస్తే వాసవి కన్యకా పరమేశ్వరిని చూసినంత ఫలితం అండి. అంతేకాకుండా మేము ప్రతి సంవత్సరము ఇక్కడ 102 కలశాలతో ఊరేగింపు జరుపుకుంటాము. 102 కలశాల అభిషేక జలంతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు వాసవి దీక్షాధారణ మాల వేసుకుని వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని సాయంత్రం నిప్పులగొండం తొక్కుతారు. నిప్పులగొండం తొక్కిన తర్వాత వాళ్ళు మాల ఇక్కడ విరమణ చేసి దీక్షాదారులు వెళతారు. అమ్మవారు కొలిచిన బంగారు తెల్లండి. ఎవరికైనా సరే ఎంతోమంది ఇప్పుడు పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు. ఏది జరుగుతుంటే అది అమ్మ ఇచ్చేది, అమ్మ ఇచ్చి దర్శనం చేసుకునే మాత అన్నమాట. అంతేకాకుండా వైశాఖ శుద్ధ దశమి రోజు పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటాము.
చెప్పండి, అంటే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఏమనిపిస్తుంది మీకు? మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. మాది ఇప్పటి కోరిక కాదు, ఇది కొన్ని ఏళ్ల నుంచి అనుకుంటున్నాము. ఎవరైనా ఇది ఇలాగ ప్రభుత్వం అధికారికంగా చేస్తే బాగుండు అని. ఎంతోమంది చేతులు ఉన్నాయండి ఈ కార్యక్రమం వెనకాల. చాలామంది పూనుకొని ముందు నిలబడి మా ఊరి కోసం, అమ్మవారి కోసం, ఇది ఎట్టకేలకు మన కూటమి ప్రభుత్వం వల్ల ఇది సాధ్యమైనందుకు మేమందరం చాలా చాలా ఆనందంగా ఉన్నాం. మా అందరి మొహల్లోనే తెలుస్తుంది. ప్రతిసారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది, కానీ ఈరోజు మాకు ఇది ఒక పండగ, ఈరోజు ఒక పర్వదినంగా మేమందరం ఊరు మొత్తం ఉత్సాహంగా అలా ఉన్నామండి. మనం ఇప్పటి వరకు కూడా స్థానికంగా భక్తులతోటి స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ప్రతి ఏడాది కూడా జరుగుతుంది. అయితే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించడము, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులే ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడంతో మేమంతా కూడా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కూడా భక్తులు చెప్తున్నారు. మొత్తాన్ని చూస్తే కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు దంపతులు ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవానికి హాజరయ్యి పట్టు వస్త్రాలు ధరించి ఇక్కడ పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన అతి భారీ పంచలోహ విగ్రహం, 90 అడుగుల అతి భారీ పంచలోహ విగ్రహాన్ని కూడా, అమ్మవారి విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రత్యేక హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల సందడికి సంబంధించిన పరిస్థితి. వాటర్ స్టూడియో.